హలో అండి. సరదాగా ఒక మంచి కథను చెప్పుకుందాం. పూర్వం కైరో నగరంలో సలీం అనే అతడు ఉండేవాడు. అతడు మందులు, అత్తర్లు అమ్మేవాడు. మంచి లాభాలు వచ్చేవి. అయితే సలీం మాత్రం పరమలోభి. మాసిపోయిన బట్టలు, రంగు వెలిసిపోయిన తలపాగా ధరించేవాడు. ఇంకా అతడి చెప్పుల విషయానికి వస్తే ఆ ఊర్లో ఆ చెప్పుల గురించి తెలియని వాళ్ళు లేరు. అంత ప్రసిద్ధికెక్కింది. దానికి కారణం ఎన్నిసార్లు ఆ చెప్పు తెగినా దానికి తోలు వేసి మేకులు కొట్టించేవాడే కాని కొత్త చెప్పులు కొనలేదు. అలా అతడి చెప్పులు చాలా బరువుగా తయారయ్యింది. ఎవరైనా ఆ ఊర్లో బరువు గురించి పోల్చాలంటే అతడి చెప్పులతోనే పోల్చేవారు. ఇదేంటి ఇంత బరువుంది, సలీంగాడి చెప్పుల్లాగా అని అనేవారు. సలీం చెప్పులు అంతటి ప్రసిద్ధికెక్కింది. ఒకసారి సలీంకు వ్యాపారంలో బాగా లాభాలొచ్చాయి. మిగిలిన వ్యాపారస్తులు లాభం వస్తే విందును ఏర్పాటు చేసేవారు. చెప్పులు కూడా మార్చని సలీం విందేమిస్తాడు? అందుకే అతడు తాను చాలా కాలం నుంచి స్నానం చేయలేదు కాబట్టి ఈసారి వచ్చిన లాభంలో కాస్త డబ్బులు చెల్లించి స్నానాల గదికెళ్ళి స్నానం చేయాలని నిర్ణయించుకున్నాడు. సలీం స్నానాల గదికి వెళ్ళాడు. అతడు స్నానం చేసి ఎంతో కాలం అయి ఉండడం వల్ల వాళ్ళు 4-5 సార్లు నలుగు పెట్టి అతడికి స్నానం చేయించాల్సి వచ్చింది. దాంతో సలీం స్నానం పూర్తయ్యేటప్పటికీ సాయంకాలం అయ్యింది. బయట వచ్చి చూసిన సలీంకు అతడి చెప్పులు కనిపించలేదు. అయితే అక్కడ ఒక అందమైన పచ్చని చెప్పులు కనిపించింది. ఎంతో కాలం నుంచి అలాంటి చెప్పులు కొనుక్కోవాలని అనుకుంటున్నాడు సలీం. ఎవరో తన చెప్పులను వేసుకుని వాళ్ళ చెప్పులను వదిలేసినట్టున్నారు. అల్లా కనికరించి నా కోరికను తీర్చినట్టుంది అని అనుకుని ఆ చెప్పుల్ని వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ చెప్పులు స్నానానికి వచ్చిన కాజీవి. కాజీ అంటే న్యాయాధికారి. అసలేం జరిగిందంటే సలీము తన చెప్పులను వదిలి స్నానాల గదికి వెళ్ళాడు. అందరి చెప్పుల మధ్యలో సలీం చెప్పుల్ని చూసిన కాపలాదారుడికి ఒళ్ళు మండిపోయింది. అతడు ఆ చెప్పుల్ని తీసి పక్కన దాచాడు. సలీం బయటకు రావడం ఆలస్యం కావడంతో కాపలాదారుడు వెళ్ళిపోయాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తమ తమ చెప్పులు వేసుకుని వెళ్ళిపోయారు. ఆలస్యంగా వచ్చిన కాజీ ఇంకా స్నానాల గదిలోనే ఉన్నాడు. ఆ చెప్పుల్నే సలీం తొడుక్కుని వెళ్ళిపోయాడు. బయటకు వచ్చిన కాజీ తన చెప్పులు కనిపించకపోవడంతో అక్కడ పనిచేసే మిగిలిన ఉద్యోగులను తన చెప్పుల గురించి అడిగాడు. వాళ్ళు మొత్తం వెతికితే అక్కడ సలీం చెప్పులు కనిపించాయి. సలీం చెప్పులు జగత్ ప్రసిద్ధి పొంది ఉండడం వల్ల వాళ్ళు ఆ చెప్పులను గుర్తించి సలీం వద్దకు వెళ్లి కాజీ గారి చెప్పులతో సహా అతడిని కాజీ ముందుకు తీసుకుని వచ్చారు. కాజీ తన చెప్పులు తాను తీసుకుని సలీంను చెరసాలలో పెట్టించాడు. తరువాత సలీం బయటపడటానికి జైలు అధికారులకు పెద్ద మొత్తంలో ధనం చెల్లించాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన సలీంకు తన చెప్పుల మీద ఎక్కడలేని కోపం వచ్చింది. తనను చెరసాలలో పెట్టించి డబ్బులను కూడా పోగొట్టిన ఆ చెప్పులను వదిలించుకోవాలని వాటిని తీసుకెళ్లి నదిలో పడేశాడు. నదిలో చేపలు పట్టడానికి వల వేసిన జాలర్లకు భారంగా ఏదో అనిపించడంతో వలను గట్టిగా లాగారు. ఆ వలలో సలీం చెప్పులను చూసి వాళ్లకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఆ చెప్పులకు ఉన్న మేకులు కాస్త వలకు గుచ్చుకుని అక్కడక్కడ వల తెగిపోయింది. కోపంతో వాళ్ళు ఆ చెప్పులను తెచ్చి సలీం దుకాణంపైకి విసిరి కొట్టారు. దాంతో దుకాణంలో ఉన్న మందు సీసాలు, అత్తరు బాటిళ్లు అన్నీ కింద పడిపోయాయి. చాలా నష్టం కలిగింది. సలీంకు ఎక్కడలేని దుఃఖం వచ్చింది. ఈ పీడను ఎలాగైనా తొలగించుకోవాలని చెప్పులను తన నోటికి వచ్చినట్లు తిట్టుకుంటూ దానిని పెరట్లో పాతేయాలని నిర్ణయించుకుంటాడు. పెరట్లో గొయ్యిని తవ్వుతూ ఉండగా పక్క ఇంటివాడు చూస్తాడు. అతడికి ఎప్పట్నుంచో సలీం మీద పగ ఉంది. ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకుని సలీంను ఇరుకున పెట్టాలని నిర్ణయించుకుని నగరాధికారి వద్దకు వెళ్లి సలీంకు ఏదో నిధి దొరికిందని, అది అధికారులకు ఇవ్వకుండా పెరట్లో దాచిపెడుతున్నాడని వెళ్లి న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాడు. న్యాయాధికారి ఇదంతా నిజమే అనుకుని నమ్మి సలీంను పిలిపిస్తాడు. సలీం వచ్చి తనకు ఎటువంటి నిధి దొరకలేదని, తన చెప్పులను పాతిపెట్టడానికి గొయ్యిని తవ్వానని చెబుతాడు. వాళ్లను నమ్మించడానికి సలీం తల ప్రాణం తోకకు వచ్చింది. చివరికి వాళ్లకు లంచమిచ్చి ఎలాగోలా బయటపడ్డాడు. సలీంకు పిచ్చి పట్టినట్లు అయ్యింది. తన జుట్టుని పీక్కుని ఈ చెప్పుల్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ
చెప్పుల్ని తీసుకుని మేడ మీదకు వెళతాడు. ఆ చెప్పుల్ని పిట్టగోడ మీద పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పక్క మేడ మీద ఉన్న కుక్క ఒకటి ఆ గోడ దూకి చెప్పుల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. దాని పట్టు తప్పి పిట్టగోడ మీద ఉన్న చెప్పులు కాస్త మేడ మీద నుంచి పడింది. దురదృష్టవశాత్తు అప్పుడే ఆ వీధిలో ఒక ముసలావిడ నడుచుకుంటూ వస్తోంది. మేడ మీద నుంచి పడిన ఆ చెప్పులు కాస్త ఆవిడ నెత్తి మీద పడింది. అంత బరువున్న చెప్పులు నెత్తి మీద పడడంతో ఆ ముసలావిడ అక్కడికక్కడే ప్రాణం వదిలింది. ఇంతలో జనమందరూ చేరి సలీంను నోటికి వచ్చినట్టు తిట్టసాగారు. రాజభటులు వచ్చి సలీంను ఖైదు చేయించారు. చనిపోయిన ముసలావిడ బంధువులకు పరిహారం చెల్లించి మళ్లీ జైలు అధికారులకు పెద్ద మొత్తంలో లంచమిచ్చి బయటపడ్డాడు సలీం. ఈసారి సలీంకు బాగా బుద్ధి వచ్చింది. అతడు తన చెప్పులు తీసుకెళ్లి కాజీ గారి ముందు పెట్టి, ప్రభు, ఈ చెప్పులు నన్ను నిలువున ముంచేశాయి. నన్ను బికారిని చేసేసింది. ఇప్పుడు నేను మీకు మొరపెట్టుకుంటోంది ఏంటంటే, ఇక మీదట ఈ చెప్పులకు గాని నాకు గాని ఎటువంటి సంబంధమూ లేదు. ఈ చెప్పుల వలన ఎవరికైనా ఏదైనా నష్టం జరిగితే దాంతో నాకు సంబంధం లేదు. ఈ విషయాన్ని మీరు చట్టరీత్యా గుర్తించగలరని ప్రార్థిస్తున్నాను అని చెబుతాడు. ఈ మాటలు విని కాజీతో పాటు న్యాయస్థానంలో ఉన్న వాళ్ళందరూ గొల్లుమని నవ్వారు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.